దేశానికి అన్నం పెట్టే రైతులకు భరోసా ఇచ్చేది మోదీ ప్రభుత్వమేనని కేంద్ర సహాయ మంత్రి సోమన్న చెప్పారు. ఇక పీఎం కిసాన్ సన్మాన్ నిధి విడుదల చేసిన సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేవీకేలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు ఆయన. ఇక కృషి సఖి శిక్షణ పొందిన 30,000 మంది పారా ఎక్స్టెన్షన్ వర్కర్లకు సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇక కిసాన్ సన్మాన్ నిధి కింద రాష్ట్రంలో 29.50 లక్షల మంది రైతులకు 590 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఇక కరీంనగర్ జిల్లాలో 95,515 మంది రైతులకు 18.10 కోట్ల రూపాయలు అందుతున్నాయని సోమన్న వెల్లడించారు. కరీంనగర్ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో రసబస జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో గందరగోళంగా మారింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు చేసిన అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతు బంధు, రైతు బీమా గురించి ప్రస్తావించగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరిగింది అని పేర్కొన్నారు. అయితే అధికారిక కార్యక్రమంలో బీఆర్ఎస్ గురించి మాట్లాడడం సరైంది కాదంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఎమ్మెల్యే, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి సోమన్న బీజేపీ నేతలను శాంతింపచేయడంతో పాటు పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది.